కరకరలాడే జంతికలు రెడీ. చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలా ఉన్న మురుకులు తింటూ ఉంటే తినాలనిపిస్తుంది అబ్బా. అడిక్ట్ అయిపోయి కరగర తినేస్తాం. ఇంకా భోజనం కూడా పడలే, ప్లేట్ నిండా తినేస్తాం ఇట్లాగే. చూడండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ పద్మజ. ఇలాంటి కరకరలాడే మురుకులకి ప్రాసెస్ చూద్దాం పదండి. ఇదిగోండి, ఇది పుట్నాల పప్పుల పొడి, వేయించిన శనగపప్పుల పొడి 1 కప్పు, 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ నేను మామూలుగా బయట సూపర్ మార్కెట్లోదే తీసుకున్నాను. 2 కప్పుల బియ్యపిండి, వరిపిండి అంటారు. 2 స్పూన్స్ నువ్వులు, తెల్ల నువ్వులండి. 2 స్పూన్స్ కారం. ఇక్కడ మీకు ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకుంటున్నానో కూడా రాస్తున్నాను. ఉప్పు తగినంత తీసుకోండి, మీకు ఎంత తినగలిగితే అంత తీసుకోండి. కొంతమందికి చాలా కారంగా తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇందులో కాచిన నెయ్యి అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బటర్ కొద్దిగా వేడి చేసి వేస్తున్నాను. 1 ఫుల్ స్పూన్ జీలకర్ర వేసాను. వామ్ కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే, అది మన ఇష్టం. మనకి ఏవేవి కావాలో అవి వేసుకోవచ్చు. ఇలా అన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలండి. పప్పుల పొడి, బియ్యపిండి, ఇంకా మనం ఏవైతే వేసామో గింజలు, ఉప్పు, కారం, బటర్ అన్నీ బాగా కలిసేలా ఇప్పుడు పూర్తిగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తంలో అంతా చేయట్లేదు, జస్ట్ మనకు వీడియోకి ఎన్ని అవుతాయో కొంచెం చేసి చూపిస్తున్నాను. కొద్దిగా నీళ్లు తీసుకొని మనం ఈ పిండి అంతా ఇలా కలుపుకుంటూ ఉండలు లేకుండా చేసుకోవాలన్నమాట. ఇందులో ఆల్రెడీ మనం బటర్ వేసాము. బటర్ లేకుండా కావాలంటే కాగే నూనె 1 గరిటె పోసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసేసి కలుపుకుందాం. మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఇలా కొంచెం వేసుకోవటం వల్ల మనకి వాటర్ ఎక్కువ అయిపోయి, అంటే లూజ్గా కాకుండా, చూస్తున్నారు కదా, ఇలాగా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా, మనం జంతికల గొట్టంలో నుంచి ఈజీగా పిండగలిగేటట్లు మనకు రావాలి పిండి. చూడండి, ఇలా దీనిలో అన్నీ వేసేసాం మనం, ఉప్పు, కారాలు అన్నీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందామండి. దీనికి ఒక మూత పెడతాం. కాసేపు ఆయిల్ కాగే వరకు మూత పెట్టి ఉంచుతాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇవి చిన్న జంతికలుగాను వేసుకోవచ్చు, చక్రాల్లాగా ఒకేసారి ఒక పెద్ద మురుకుల్లాగా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక పళ్ళెం మీద టిష్యూ పేపర్ పెట్టి కాల్చినవి ఇందులో తీద్దామండి. ఈ జంతికల గొట్టాలకు కాసింత ఆయిల్ రాద్దామండి, పిండి అతుక్కోకుండా. ఈ కింద గొట్టానికిను ఈ పైన ఇంకొకటి మనం పెడతాం కదా, ఆ జంతికల గొట్టాలు రెండిటికి ఆయిల్ పోయాలి. అప్పుడు జంతికల గొట్టాలకు అతుక్కోకుండా ఈజీగా వస్తుంది.
ఇలానే చుట్టూ. ఇప్పుడు మనకు కావలసినంత తీసుకొని ఈ గొట్టంలో వేసుకుందామండి. అన్నీ రెడీగా ఉంటే చేసుకోవడం చాలా సులభం. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి బయట నుంచి అవి ఇవి తెచ్చిపెట్టే బదులు మనం ఇంట్లో చక్కగా చేసుకుని, పిల్లలేంటి పెద్దలు కూడా మనము చక్కగా చేసుకొని తినచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలాగా ఇది దీంట్లో ఇలా చేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడమే. ఇది పాతది, ఓల్డ్ మోడల్ అనమాట. ఇప్పుడు అన్నీ లేటెస్ట్ చాలా వచ్చాయి. ఆయిల్లో వేస్తాను, చూడండి ఒకసారి. ముందు ఒక చిన్న జంతిక ఎలా చేయాలో చూపిస్తాను, ఆ తర్వాత పెద్ద చుట్లు చూపిస్తాను. ముందుగా దీని మీద ఎలా వేయాలో చూపిస్తాను, చూడండి. చిన్నవి ఇలా మెల్లగా మీడియంలో పెట్టుకొని ముందైతే బాగా కాగనివ్వాలండి ఆయిల్ని. ఆయిల్ బాగా కాగింది, ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను. కొంతసేపు అలానే ఉంచండి, పచ్చిగా ఉంటుంది కదా, కదిలిస్తే విడిపోతుంది అనమాట. కొంతసేపు కాగిన తర్వాత తీసేద్దాం. మనం డైరెక్ట్గా వేసుకోగలిగితే ఈజీ అనమాట. దీని మీద వేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసము ఇలా చూపిస్తున్నాను. డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా తీసేసుకోవాలి. ఇంకో టేస్ట్ చూపిస్తాను సరే. దీనిలోకి వేసిన తర్వాత ఆయిల్లో ఇలా దించేయాలి. ఇలా మెల్లగా దానిలోకి ఆయిల్లోకి వేసేయాలి. మళ్ళీ ఒకసారి పెద్ద చుట్టేసి చూపిస్తాను. దీనిలో ఆయిల్లో వేసినప్పుడు నురగలు వస్తూ ఉంటుందండి. ఎప్పుడైతే ఈ నురగలన్నీ ఆగిపోతాయో కాగినట్లు లెక్క. కాగిన తర్వాతనే మనం ఇదిగోండి ఇలా టర్న్ చేసుకుందాం. ఇదిగోండి ఆగిపోయింది. ఇది పెద్ద చుట్టు. ఇవ్వండి. ఈ నురగలన్నీ ఆగిపోతే కాగినట్టు, బాగా వేగినట్లు. చూపిస్తాను. మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయండి మురుకులు. మూన్పద్దు సాయి పత్రిజీ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇలాంటి పిండి వంటలు, కాయగూరలతో వంటలు అన్నీ చేసి చూపిస్తాను. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ బటన్ ప్రెస్ చేస్తే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. షార్ట్ వీడియోస్ కూడా చేస్తున్నాను, గమనించండి. లేకపోతే మాడిపోతాయి. సిమ్లోకి మీడియంలోకి మార్చుకుంటూ ఉండాలి. చక్కగా వచ్చాయి. ఎక్కువ వేగితే గట్టిగా వచ్చేస్తాయండి. పక్వంగా చూసుకొని తీసుకోవాలి. మనం కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, మన ఇష్టం. చూసారా ఎంత క్రిస్పీగా, ఎంత ఈజీగా విరిగిపోతున్నాయో. గట్టిగా ఉంటే విరగవు కదా. ఉన్నాయండి, నేను తిని చూపిస్తాను అబ్బాయి. ఇప్పుడు చాలా రుచిగా ఉన్నాయి. చూసారా కరకరమంటున్నాయి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ పద్మజ. నమస్తే.